గ్లాస్ ఓకేనా? 2 గాజు గ్లాస్. ఇక్కడ కొంతమంది ఇక్కడ సైకిల్ గుర్తు లేదు మాకు ఓటేయండి సైకిల్ గుర్తుకు సంబంధించిన వాళ్ళని అడుగుతున్నారంట. సైకిల్ లేదని ఫ్యాన్ కూరేసుకుంటామా మనం? లేదు కదా. సైకిల్ గుర్తు కొట్టేసినా, గాజు గ్లాసు గుర్తు కొట్టేసినా, కమలం గుర్తు కొట్టేసినా చివరికి గెలిచేది మన ఎన్డీఏ కూటమే కదా. కాబట్టి అది గుర్తు పెట్టుకొని అందరూ గాజు గ్లాసు గుర్తు మీద. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలవాలి? 1,00,000. అవతల వాళ్ళు కూడా 1,00,000 అంటున్నారంట. డిఫరెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళు పంచే డబ్బులు 1,00,000, మనకు వచ్చే మెజారిటీ 1,00,000. బీజేపీ ఓట్లు, టీడీపీ ఓట్లు తప్పనిసరిగా బదిలీ అవ్వాలని కోరుకుంటున్నాము. వర్మ గారు టీడీపీ తరఫున పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. బీజేపీ తరఫున నేను పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించడం కోసం గ్లాసు గుర్తుకి ఓటేయండి. బ్యాలెట్ నెంబర్ 4 మీద బటన్ నొక్కండి. 2 బటన్లు నొక్కాలి, 2 బటన్లు. నాది చీమకుర్తి మండలం సంతనోదలపాడు నియోజకవర్గం. అక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మాట విని నేను అక్కడ టీడీపీకి ఓటేస్తున్నాను. అలాగే పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట విని ఇక్కడ ఉన్న టీడీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు ఓటేయాలి. అలాగే కాబట్టి కూటమిని గెలిపించాలి. మనం కూటమి అభ్యర్థులు అందరినీ గెలిపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. జన సైనికులకు, తెలుగు తమ్ముళ్లకు, బీజేపీ శ్రేణులకు, దుర్గాడి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు.